హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి గత 2 నెలల నుంచి గందరగోళం జరుగుతూ ఉండగా, మే 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికున్న సమాచారం గనక చూసుకున్నట్లయితే, నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ మే నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సజావుగా జరిగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ను అయితే కోరడం జరిగింది. గత నెలలో కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం వాలంటీర్లను కేవలం పెన్షన్ల నుంచి మాత్రమే తొలగించాలని ఆదేశాలు అయితే ఇవ్వగా, దీన్ని టార్గెట్ చేస్తూ కేవలం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఎవరైతే వృద్ధులు అలాగే చాలా మంది మంచానికి పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరినీ టార్గెట్ చేస్తూ సచివాలయాల వద్దకు తీసుకురావడంతో గత నెలలో దాదాపుగా 33 మంది మరణించినట్లు, ఈ నెలలో ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లను ఇంటి వద్దకి గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ద్వారా అలాగే సంబంధిత అధికారులు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని అయితే కోరడం జరిగింది. అయితే గత నెలలో పెన్షన్లకు సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడంతో అందరూ సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారని, ఈ నెలలో అటువంటివి జరగకుండా చూడాలని, ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ 2 రోజులు ఆలస్యం అయినా ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే కోరడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మరొక 2 రోజుల ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు, పెన్షన్ల పంపిణీలో ఎటువంటి చర్యలనైతే తీసుకోవాలి, ఇంటి వద్దకే పంపిణీ చేసినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే గ్రామ అలాగే వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేసినట్లయితే ఎవరికి పంపిణీ చేయాలి, అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో అటువంటి వారందరికీ ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపటి రోజున దీనికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదలయ్యేదానికి అవకాశం అయితే ఉంది.